ఛాంపియన్ నాకు చాలా నచ్చింది సినిమా. మన రజాకార్ వ్యవస్థ, ఆల్రెడీ రజాకార్ సినిమా వచ్చింది, అలాగే రాజన్న సినిమాలో దొరలు దొరసన్ల గురించి చూపించారు. సో ఇది కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ రోషన్, అనుస్వర్ రాజన్ అండ్ బలగన్ సంజయ్ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సో నాకైతే అంటే ఒక మనకి ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా చాలా రియలిస్టిక్ గా, నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్న చూపించారు. బట్ బైరాన్పల్లి జరిగిన వాస్తవాన్ని మనకు చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న యాక్షన్ ఏంటి, బైరాన్పల్లి ఇన్సిడెంట్ తర్వాతే వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ పోలో సక్సెస్, అండ్ హైదరాబాద్ ని మన దేశంలో కలపడం. సో అన్ని కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ఎక్కడో కొంత ఫిక్షనల్ తీసుకున్నారు కాబట్టి, ఫుట్బాల్ గేమ్ అదిని. సో మైకేల్ క్యారెక్టర్ అది. సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. రోషన్ కి ఇది నాకు తెలిసి, నాకు ఆయనకి హిట్ మూవీ ఖచ్చితంగా. పాత 2 సినిమాలు చూసుకుంటే దీంతో హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ప్రాపర్ సినిమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఆయనకి హిట్ స్ట్రీక్ ఇక్కడ నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఎవ్రీథింగ్ సినిమాలో ఇది నెగిటివ్ అని లేదు, బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా సినిమా. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఒక కంప్లీట్ యాక్టర్ని చూసినట్టుంది. అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో ఒక థండర్ స్టార్మ్ చూసినట్టు అనిపించింది నాకైతే. సో ఉన్నారంటే దుల్కర్ గారు, క్లైమాక్స్ ఎండ్ పార్ట్ లో దుల్కర్ గారు వస్తారు. ఇవే మనం రివీల్ చేస్తే థియేటర్కి వచ్చేవాళ్ళు చెప్పేశారు కదా అన్నట్టు ఉంటది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. దుల్కర్ గారు ఎందుకున్నారు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడండి. పార్ట్ ఏమి ఉండదు, ఎక్కడితో క్లోజ్ అంతే. దీనికి పార్ట్ 2 పెట్టే అంత ఏం లేదు. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ మన దేశంలోకి ఎలా కలుపుకున్నారు, దాని పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా తీసుకొచ్చారు అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకుని చూపించారు. ఫ్యామిలీ అందరూ చూసే ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఒక మంచి సినిమా. అంటే ఈ వారం నాకు తెలిసి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా మంచి సినిమాలే ఉన్నాయి. సో అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హ్యాపీ టైం అని చెప్పొచ్చు ఇది కంప్లీట్ గానీ. అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. సో కంబ్యాక్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్తాను. అయితే బాగా చేశారు, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా రోషన్ బ్లాక్ బస్టర్ కొట్టారు. జై ఛాంపియన్. ఈ మూవీ షోర్ గా హిట్ అవుతుంది మేడం. ఎందుకంటే దీంట్లో ఏంటంటే ఒక ఎమోషన్ కానీ, మొత్తం సినిమా మొత్తం కూడా ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ జనాలు అందరూ తీసుకుంటారు. సో ఓవరాల్ గా ఏంటంటే మన తెలంగాణ స్టైల్, ప్రొడక్షన్ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. కెమెరామ్యాన్ గారు, ప్రొడక్షన్ డిజైనర్ అందరూ ఎవ్రీవన్ దే డిడ్ వెల్. థ్యాంక్ యూ. 100% దిస్ ఈజ్ ఎ వెరీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. హీరోయిన్ కూడా చాలా బాగున్నారండి. ఆమె పర్ఫార్మెన్స్ కానీ, ఆమె లుక్ కానీ అంతా చాలా బాగుంది. షీ డిడ్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎక్స్ట్రాడినరీ మిక్కీ జె మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. 5 రేటింగ్ అవుట్ ఆఫ్ 5. బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయితే సినిమా. సెకండ్ హాఫ్ లో కొంచెం రైటింగ్ అనేది చాలా వీక్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగుంది, ఇంకా చాలా కన్విన్సింగ్ ఉంటుంది. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్ ఉంటుంది, క్లైమాక్స్ చాలా కన్విన్సింగ్ ఉంటుంది. కొంచెం ఇంకా స్టోరీని రైటింగ్ కొంచెం బాగా రాస్తుంటే మాత్రం బాగుండేది. సో అదే క్లైమాక్స్ మొత్తం ఇట్లా కన్విన్సింగ్ అంటే పోతూనే ఉంటుంది, అది ఎక్కడ ఎండ్ కాదు. సో మనకి అర్థమైపోతుంది, ప్రెడిక్టబుల్, చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్. కొంచెం రోషన్ మాత్రం చాలా బాగా చేశాడు యాక్టింగ్. రోషన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. దుల్కర్ అది మళ్ళీ అది కేమియో అది చెప్పేసారు అప్పుడే. ఓకే బాగుంది, అంటే 2 minutes కేమియో ఉంటుంది, బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ బాగుంది కానీ కొంచెం స్లాంగ్ కొంచెం ఆఫ్ ఉంది. కొంచెం డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పేసి బాగుండేది. రైటింగ్ ఒకటి వీక్ ఉంది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో ఉంటుంది. రైటింగ్ ఒకటి డిస్కనెక్ట్ అయిపోయింది మధ్యలో. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. అసలు రోషన్ అయితే ఇచ్చి పడేసిండు. అంటే ఫస్ట్ లాస్ట్ 2 movies తో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యింది యాక్టింగ్ మాత్రం. ఎండింగ్ ఇయర్ లో టాప్ 5 లో ఉంటదంటారా ఛాంపియన్? కష్టం అండి. నేను ఆల్రెడీ నిన్న శంబాలా చూసాను, శంబాలా చాలా బాగుంది. ఈషా కూడా చూసాను, ఈషా ఓకే. ఇది ఒక 3. శంబాలా చాలా బాగుంది, శంబాలా మాత్రం చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. మా గతంలోకి వెళ్ళినట్టుగా ఉంది ఈ సినిమా. ఆ చరిత్ర నా కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే బైరోన్పల్లితో మాకు చాలా అనుబంధం ఉంది. మా తాతగారు బైరోన్పల్లి. ఈ విషయాలు నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా.
రజాకారుల విషయాలు, ఈ విషయాలు కథలుగా మాకు చెప్తూనే ఉన్నారు. ఆ కథ మరొకసారి సజీవ రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చింది. యాక్టింగ్ ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది. రోషన్ అబ్బాయికి నా దీవెనలు. చూస్తుంటే హృతిక్ రోషన్ లా అనిపిస్తున్నాడు అని అంటున్నారు అందరూ. నేను రితిక్ రోషన్ ని చూడలేదు, అబ్బాయిలో ఒక మంచి నటుణ్ణి చూశాను. శ్రీకాంత్ గారు కనిపిస్తున్నారు. శ్రీకాంత్ గారి కంటే అద్భుతంగా యాక్టింగ్ చేశారు. శ్రీకాంత్ గారికి కూడా ఇంత మంచి సినిమా పడలేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంది మా, మీ అందరికీ నచ్చేలా ఉన్నాయి సాంగ్స్. కథ మా అందరికీ నచ్చేలా ఉంది. మా కథ కాదు ఇది, వాస్తవం, చాలా వాస్తవం ఉంది ఇందులో. ఇది తెలంగాణ యువతకి నేను హీరోయిన్ కోసం రాలేదు మా, అందులోని పాత్రను చూశాను. సినిమా మీరందరూ కూడా చూడాల్సింది. ఈ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు, హీరోయిన్ ఎలా ఉంది, డ్యాన్సులు ఎలా ఉన్నాయి, ఫైట్ ఎలా ఉంది అని కాదు. ఈ సినిమాలో మీరు చూడాల్సింది ఏమిటి అంటే 100% తెలంగాణ పోరాటాన్ని ఈ సినిమాలో మీకు చూపించినటువంటి ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా బాగున్నాడు, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అనే కాదు, డైరెక్షన్ కూడా నభూతో నా భవిష్యత్. అవునండి, నిజం చెప్పాలంటే మీరు ఈ క్వశ్చన్ అడిగే ముందు మీరే ఈ సినిమా ఎలా ఉంది అనేది చూడాలి. ఎందుకంటే మేధావులు మెచ్చే చిత్రాలు మార్నింగ్ షోలకే పరిమితాలు అవుతాయి. అలా ఈ చిత్రాన్ని మార్నింగ్ షోకి పరిమితం చేయొద్దు. మీ యొక్క తెలంగాణ గడ్డ మీద గతంలో ఏం జరిగింది, ఎంత రక్తం కారింది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఇంకొక 4 రోజుల్లో మీ యువత మీ చరిత్రను మీరు చూసుకునే పని అయితే ఇది మీ చరిత్ర. ఇది ఒక రక్త చరిత్ర, అంటే ఆర్జీవి రక్త చరిత్ర, ఇది యథార్థ రక్త చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సినిమాను ఆదరించండి. ఇది నభూతో నా భవిష్యత్. ఇది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం.